ఫస్ట్ టైం మీరు నా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కమెంట్ కూడా చేయండి. సో అది జస్ట్ బూస్ట్ ఇస్తుంది అనమాట నాకు, ఇంకా వీడియోస్ చేయాలి, వీళ్ళకి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి. సంగారెడ్డిలో కంపెనీ ఉందండి, దాని పేరు సిగాచి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్. ఓకేనా, ఇందులో డ్రగ్స్ తయారైతాయి, అంటే టాబ్లెట్స్ అనమాట. సో జూన్ 30th రోజు, ఈ ఇయరే జూన్ 30th రోజు మార్నింగ్ 9 o'clockకి పెద్ద బ్లాస్ట్ అయ్యి 4 floors బిల్డింగ్ అయితే కూలిపోయింది మొత్తం. సో ఎందుకైంది బ్లాస్ట్ అనేది ఈ డ్రగ్స్ తయారు చేసే పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ తయారయ్యే యూనిట్లో ఎంసీసీ అనే ఒక కెమికల్, మైక్రో క్రిస్టలిన్ అనమాట. సో ఇది పేలింది. ఎందుకు పేలిందంటే ఆ రూమ్లో దుమ్ము చాలా పేరుకుపోయిందంట. పోయి 700 to 800 degrees టెంపరేచర్ అయిపోయి ప్రెషర్ బాగా ఎక్కువైపోయి అది పేలిపోయింది. పేలిపోవడం వల్ల 4 floors బిల్డింగ్ అయితే కూలిపోయింది, మొత్తం బర్న్ అయిపోయింది. ఇందులో 46 members చనిపోయారు, 33 members సివియర్గా ఇంజర్డ్ అయ్యారు, మొత్తం సివియర్ బర్న్స్ అనమాట. 8 members మిస్సింగ్. సో వీళ్ళ బాడీలు ఏది ఎవరిది అని తెలుసుకోనికే వీళ్ళకి 3 to 4 days పట్టిందంట గవర్నమెంట్కి. అంటే ఎంత బర్న్ అయిపోయినాయో చూడండి. సో ఎందుకైంది ఇది? సో ఎందుకైందని చూస్తే వాళ్ళు సెక్యూరిటీ మెజర్స్ పాటిస్తలేరు, ఫస్ట్ది. ఇంకొకటి వీళ్ళకి సరిగ్గా ట్రైనింగ్ చేయలే ఎంప్లాయీస్కి, సెకండ్ది. ఇంకోటి అవుట్డేటెడ్ మిషనరీ వాడుతున్నారు, అది దాన్ని కూడా సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. సో సేఫ్టీ విషయానికి వస్తే వీళ్ళు ఫైర్ క్లియరెన్స్ లేకుండానే కంపెనీ పెట్టినప్పటి నుంచి నడిపిస్తారంట. కంపెనీ 1989లో పెట్టిరు, 1989 - 2025 అంటే 36 years నుంచి వీళ్ళు ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ లేకుండానే వీళ్ళు కంపెనీ నడుపుతున్నారు. చూసుకోండి ఇక ఎట్లుందో. సో గవర్నమెంట్ ఏం చేసింది వీళ్ళ గురించి? సో ఈ బ్లాస్ట్ అవ్వగానే సీఎం అయితే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రాన్ పంపించిండు, వాళ్ళు మెడికల్ సపోర్ట్ ఇచ్చారు. కంపెన్సేషన్ విషయానికి వస్తే చనిపోయిన ఒక్కొక్కళ్ళ వ్యక్తి ఫ్యామిలీకి 1 crore ఇచ్చారు. సివియర్గా ఇంజూర్డ్ అయిన వాళ్ళకి 10 lakhs ఇచ్చారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ వాళ్ళకి 50,000 ఇచ్చారు. ఇది కాకుండా పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా చనిపోయిన వాళ్ళ ఒక్కొక్క ఫ్యామిలీకి 2 lakhs, ఇంకా గాయాలతో బయటపడిన వాళ్ళకి 50,000 అయితే ఇచ్చారు ప్రతి ఒక్కరికి. అది కాకుండా ఇప్పుడు ఒక సపరేట్ గవర్నమెంట్ కమిటీ అయితే ఫామ్ చేసిరు. సిగాచి ఇండస్ట్రీస్ మీద ఒక సపరేట్ ఇన్వెస్టిగేషన్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ అయితే నడుస్తుంది. దీని మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ సంస్థ కూడా చాలా సీరియస్గా ఉంది, సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అంటుంది. ఇప్పుడు ఎట్లయితే చచ్చిపోయిన అయితే తిరిగి రారు. సో మనం ఏం చూద్దామంటే, ఇప్పుడు ఒకవేళ ఇట్లాంటి ఇంటర్నేషనల్ లెవెల్ కంపెనీ, అంటే ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది మెడిసిన్, సో అట్లాంటి కంపెనీ పెట్టాలంటే, ఒకవేళ మెయింటైన్ చేయాలంటే ఇండియన్ లా ప్రకారం ఎట్లాంటి రూల్స్ ఉన్నాయి. సో మన 1948 ఫ్యాక్టరీ లా ప్రకారం, 1948 and 1986 ఇండియన్ లా ప్రకారం ఏం రూల్స్ ఉన్నాయి? ఫస్ట్ వచ్చేసి క్లియరెన్సెస్ ఉండాలి వీళ్ళకి, వ్యాలిడ్ సర్టిఫికేషన్ అండ్ క్లియరెన్సెస్. సెకండ్ వచ్చేసి సేఫ్టీ మెజర్స్ అండ్ రెగ్యులేటరీ ఉండాలి. థర్డ్ వచ్చేసి ట్రైనింగ్ ఉండాలి అందరు వర్కర్స్కి. ఫోర్త్ వచ్చేసి ఆడిటింగ్ అండ్ ఇన్సైట్స్, ఎప్పటికప్పుడు ఆడిటింగ్స్ అవ్వాలి. ఫిఫ్త్ వచ్చేసి ఇన్సూరెన్స్ అనమాట, ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలి. సో ఫస్ట్ ఏంటి, వ్యాలిడ్ క్లియరెన్సెస్ అండ్ సర్టిఫికేషన్స్. ఇందులో ఏంటంటే ఫైర్ క్లియరెన్స్ ఉండాలి వీళ్ళకి. ఫైర్ క్లియరెన్సే కాకుండా ఎప్పటికప్పుడు పొల్యూషన్ అథారిటీ బోర్డు నుంచి కూడా రెన్యువల్స్ అవుతూ ఉండాలి ఎవ్రీ ఇయర్. సేఫ్టీకి వచ్చేసరికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి, ఫైర్ అలారమ్స్ ఉండాలి, ఫైర్ స్ప్రింక్లర్స్ ఉండాలి. అవేవి లేకపోతే నడవదన్నమాట. సో థర్డ్ వచ్చేసి ట్రైనింగ్. అందరు వర్కర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ మిషనరీ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇట్లాంటి డేంజరస్ సిచ్యువేషన్లో ఎట్లా ఎస్కేప్ అవ్వాలి. సో ఇంకా మాక్ డ్రిల్స్ నిర్వహించాలి. అప్పుడప్పుడు ఎంఎన్సీలో నిర్వహిస్తారు కదా, ఫైర్ అయితే ఎట్లా అని వాటర్ వేసి, సో అది నిర్వహించాలి. ఇంకోటి ఆడిటింగ్ అండ్ ఇన్సైట్స్, ఒక ఇండిపెండెంట్ బాడీ, వీళ్ళ కంపెనీ కాకుండా వేరే వాళ్ళతోటి వీళ్ళ కంపెనీని ఎప్పటికప్పుడు 6 monthsకో 1 yearకో ఆడిటింగ్ చేస్తుండాలి. ఏ మిషనరీ ఎట్లా వర్క్ చేస్తుంది, అన్ని యూనిట్స్ మంచిగా పనిచేస్తున్నాయి, ఒకవేళ సరిగా లేకపోతే దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. సో ఫిఫ్త్ వచ్చేసి ఇన్సూరెన్స్ అనమాట. సో కంపెనీకి ఇన్సూరెన్స్ ఉండాలి, మళ్ళీ కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఇన్సూరెన్స్ ఉండాలి. సో వీళ్ళందరూ లో వేజెస్ జీతాలకు చేసేటోళ్ళు అనమాట. లో వేజెస్ అంటే తక్కువ జీతాలకు చేసేటోళ్ళు. వీళ్ళందరూ బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిషా నుంచి వచ్చి పనిచేస్తారు అనమాట. సో ఇట్లాంటి పేదలందరూ ఇప్పుడు చనిపోయారు. ఇప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చినా వాళ్ళని తిరిగైతే తీసుకురాలేము. సో ఇంకోటి అబ్జర్వ్ చేయదలిసింది ఏంటంటే, లాస్ట్ 7 years లోపల ఈ పాషిమాయారం అనే ఏరియాలో 23 ఫైర్ యాక్సిడెంట్స్ అయినాయంట. సో మరి ఇంత నెగ్లెక్టింగ్ ఎందుకు ఉంది? సో ఇన్ని అవుతున్నప్పుడు కూడా అథారిటీస్ చెక్ చేయాలి కావాలని. సో ఎందుకు చెక్ చేసుకోవడం నాకైతే తెలియదు. నాకు తెలిసి ఐ హోప్ ఇప్పుడన్నా ఆ పాషిమాయారమే కాకుండా జీడిమెట్ల అటు సైడ్ కూడా అన్ని చోట్ల స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఎప్పటికప్పుడు సేఫ్టీ చెక్స్ ఆ కంపెనీ తీసుకోవాలి, ఇంకా గవర్నమెంట్ కూడా చెక్ చేయాలని నేనైతే ఆశిస్తున్నాను. సో దట్స్ ఇట్. ఇది ఫస్ట్ టైం మీరు వచ్చినట్టయితే నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.